అక్రమంగా హెచ్ఎంపై వేసిన సస్పెన్షన్ని ఎత్తివేయాలి. విద్యా వ్యవస్థపై రాజకీయ వేధింపులు ఆపాలి. కృష్ణమూర్తి సిపిఎం సీనియర్ నాయకులు పార్వతీపురం డీఈఓ ఆఫీస్ వద్ద ధర్నా. పార్వతీపురం మున్సిపాలిటీ పట్టణంలో గల కొత్తవలస పురపాలక ప్రాథమిక పాఠశాలలో అక్రమంగా తొలగించిన ప్రధాన ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం పార్వతీపురం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఉన్నతాధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నియమించిన కార్మికుల పట్ల నేటి ప్రభుత్వ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని మండిపడ్డారు. ఎటువంటి కారణం లేకుండా కార్మికులను తొలగించాలని ప్రజాప్రతినిధులతో సహా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా మొండిగా వ్యవహరించడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, సిఐటియు నాయకులు బి సూరిబాబు, గిరిజన సంఘం నాయకులు పాలమిట్ట రాము తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేసింది. ఆ సందర్భంగా హెడ్ మాస్టర్ గారు పై అధికారులతో మాట్లాడారు. ఈ రకంగా వీళ్ళు కార్యక్రమం చేస్తున్నారని చెప్పి పై అధికారులు పాత వాళ్ళనే కొనసాగిస్తామని చెప్పమని చెప్పారు. ఆ మాట హెచ్ఎం గారు చెప్పారు. ఇందులో హెచ్ఎం చేసిన తప్పేంటి? చేసింది డిఈఓ, చేయించింది ఎమ్మెల్యే. మరి హెచ్ఎం గారిని సస్పెండ్ చేయడం ఏంటి? ఒకవేళ ధర్నా చేయడమే నేరం అయితే మమ్మల్ని శిక్షించాలి. ఆ ధర్నా చేయించిన వాళ్ళు మేము కాబట్టి మమ్మల్ని మానేసి హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయడం ఏంటి? అంటే మీరు చెప్పినట్టు చేయాలని చెప్పి మొత్తం హెచ్ఎంల మీద టీచర్ల మీద ఒక రకమైన భయానకమైన పరిస్థితిని సృష్టించాలనే దురుద్దేశంలో ఇది చేయడం తప్ప ఇంకేమీ కాదు. కాబట్టి అక్రమంగా సస్పెండ్ చేసిన హెడ్ మాస్టర్ గారిని సస్పెన్షన్ లిఫ్ట్ చేయాలి. ఆయన తక్షణమే విధుల్లో తీసుకోవాలి.